అందరికీ నమస్కారం. మన ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా ఒక 2, 3 విషయాల మీద అప్డేట్ ఇవ్వడానికని చెప్పి ఈరోజు పత్రికా సమావేశం పిలవడం జరిగింది. సో, దీంట్లో ప్రధానంగా ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రేపు మన మన్యం జిల్లాలో ఉన్న 451 గ్రామ పంచాయతీల్లో కూడా గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. పంచాయతీ సెక్రటరీ, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో. సో, దీంట్లో ముఖ్యంగా ఉపాధి హామీ పనులు మరియు ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇండివిడ్యువల్ కానీ, కమ్యూనిటీ నీడ్స్ కానీ, మౌలిక వసతులు కల్పనకు సంబంధించి కూడా సూచనలు చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఆ గ్రామ సభలు నిర్వహించి, దాన్ని పూర్తిగా అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు డాక్యుమెంటేషన్ చేసి, అది మన కమిషనర్ పంచాయతీరాజ్‌కి జిల్లా యంత్రాంగం తరఫున పంపించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా 2047 యాక్షన్ ప్లాన్‌లో అంతర్భాగంగా ఈ గ్రామ సభల నుంచి వచ్చినటువంటి నిర్ణయాలను కూడా మేము ప్రాతిపదికగా తీసుకొని, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకి గ్రామ సభలో ఉన్నటువంటి నిర్ణయాలు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ప్రజాప్రతినిధులు, ఈవెన్ అందరూ కూడా జిల్లా ఆఫీసర్స్ అందరికీ కూడా తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. బామిని మండలంలో కట్రగడ్డ వంశధార నది మీద మనకి డిసిల్టేషన్ చేయడానికి అవకాశం ఉంది. 1,05,000 మెట్రిక్ టన్నులు. సో, దానికి సంబంధించి పర్యావరణ అనుమతులు అన్నీ కూడా రావడం జరిగింది. సో, మంగళవారం లేదా బుధవారం నుంచి ఇసుక సంబంధించి మనము ఆపరేషన్స్ మొదలు పెట్టడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. సో, దానికి సంబంధించి మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో, ముఖ్యంగా ఇసుకకు సంబంధించి చెప్పాల్సిన విషయం వస్తే, దీంట్లో ట్రాన్స్‌పోర్టేషన్ ఇసుక పూర్తిగా గవర్నమెంట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కన్స్యూమర్స్‌కి. సో, దీంట్లో 2 రకాల ఖర్చులు అదనంగా వినియోగదారుడు భరించాలి. ఒకటి ఇసుకని ఎక్స్‌కవేషన్ అంటే తీయడానికి అయ్యే ఖర్చు. రెండవది ట్రాన్స్‌పోర్టేషన్. ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర నుంచి ఆ కన్స్యూమర్ వరకు, ఇంటి వరకు గానీ, భవనం వరకు గానీ అయ్యేటువంటి ఖర్చుని మాత్రం అతను తీసుకోవాల్సి ఉంటుంది, భరించాల్సి ఉంటుంది. సో, ఇసుక మాత్రం ప్రభుత్వం వారు పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఎక్స్‌కవేషన్, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ అతను భరించాలి. సో, దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ ఉంది. సో, దాంట్లో భాగంగా మేము ఒక ఎక్స్‌కవేషన్‌కి అయ్యే ఖర్చుని అంటే అన్ని టాక్సెస్‌తో కలిపి రూ. 400 లోపు వచ్చేలాగా రేట్ మేము ఫైనలైజ్ చేస్తున్నాము. సో, ఇప్పుడు తయారు చేసిన రేట్ కొంచెం ఎక్కువ ఉంది. 430 దాకా తయారు చేశారు. ఇంకొంచెం రేటు తగ్గించమని చెప్పడం జరిగింది. అది రేపు కమిటీ వెళ్ళి ఖచ్చితంగా రూ. 400 కన్నా తక్కువ ఉండే విధంగా ధర పర్ మెట్రిక్ టన్ ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. రెండవది ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ కూడా ట్రాక్టర్ మరియు లారీల ద్వారా మనం ట్రాన్స్‌పోర్టేషన్ చేస్తాము. సో, దీంట్లో కూడా మొదటి 10 కిలోమీటర్లకి ఫిక్స్డ్ స్లాబ్ ఉంటుంది. 10 కిలోమీటర్లు పైన 20 కిలోమీటర్లు కూడా ఫిక్స్డ్ స్లాబ్ ఉంటుంది. 20 కిలోమీటర్లు దాటాక ప్రతి కిలోమీటర్‌కి ఎంత రేట్ అనేది ట్రాక్టర్‌కి, 6 టైర్స్ లారీకి, 10 టైర్స్ లారీ, 12 టైర్ లారీకి ఒక్కొక్క రేటు మనం పర్ కిలోమీటర్ మనం ఫిక్స్ చేస్తాము. ఆ రేటు ప్రకారంగానే ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మూడో విషయం ఏంటంటే, ఈ శాండ్‌కి సంబంధించి మనం బుకింగ్ ప్లేస్ నిర్ణయించడం జరుగుతుంది. అది కూడా పత్రిక వాళ్ళకి చెప్పడం జరుగుతది. సో, ఆ బామిని మండలంలోనే శాండ్ రీచ్‌కి కొంచెం దూరంగా ఒక బుకింగ్ ఏర్పాటు చేస్తాం. అక్కడ రిజిస్టర్ చేయబడినటువంటి వెహికల్స్ వాళ్ళు ఆ శాండ్ రీచ్ బుకింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్లి బుక్ చేసుకుంటే అతనికి ఒక ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. 3 ట్రిప్లికేట్‌లో 3 భాగాలుగా ఉంటుందది. సో, ఆ 3 భాగాలుగా ఉన్నటువంటి ట్రిప్లికేట్‌లో అతనికి ఏ రోజు స్లాట్ ఇవ్వబడుతుందో చెప్పడం జరుగుతుంది. సో, ఆ టైంలో అతను వెళ్లి అక్కడ శాండ్ డెలివరీ తీసుకోవచ్చు. సో, దీనివల్ల ఏమంటే రద్దీ ఉండదు. వరుస క్రమంలో ఏ రోజుకి ఎన్ని లారీలు మనము డెలివరీ చేయగలమో అన్ని లారీలు మాత్రమే అనుమతించడం జరుగుతుంది. లారీలు గానీ, ట్రాక్టర్లు గానీ. అండ్ ఖచ్చితంగా వినియోగదారుడు కూడా తక్కువ ధరకి ట్రాన్స్‌పరెంట్‌గా, వేగవంతంగా మనం డెలివరీ చేయడానికి అక్కడ ఏర్పాట్లు చేస్తాం బామిని మండలంలో కాట్రగడ్డ. సో, ఇక్కడ మధ్యలో దళారులు గానీ, ఎక్స్‌ట్రా చార్జెస్ గానీ, లేదంటే అవసరం లేని బళ్ళు అక్కడ కనబడడం గానీ లేకుండా జాగ్రత్తలు తీసుకోమని పోలీస్ వాళ్ళకి కూడా సూచించడం జరిగింది. అక్కడ చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ సీసీ కెమెరా నిఘా కూడా పెట్టడం జరుగుతుంది. సో, అక్కడ ఏ రోజు ఏ బండి
ఏ బండి నెంబర్ అక్కడ అనుమతించామో ఆ బండి మాత్రమే అక్కడికి రావాలి. మిగతా బళ్ళు అక్కడికి అనుమతించబడవు. అండ్ ఇచ్చిన వాళ్ళకి 2 గంటల ఇచ్చిన టైంలో, ఆ టైంలో వచ్చి వాళ్ళు డెలివరీ తీసుకోవాలి. ముఖ్యంగా ఏమైనా వర్షం లేదంటే ఏమైనా కొన్ని స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఏమైనా డిలే అవుతే దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఏ రోజుకి ఆ రోజు స్టాక్ ఎంత వచ్చింది, ఎంత తీసుకున్నాము, ఎంత బ్యాలెన్స్ ఉందనేది డైలీ రిపోర్ట్ మనకి ఇస్తారు. గవర్నమెంట్‌కి రోజువారీ రిపోర్ట్ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గాని, ఎంపీడీఓ గాని మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరిగితే కూడా ఖచ్చితంగా మనం ఆల్రెడీ బామిని మండలం దగ్గర జరిగిందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఆర్డీఓ గారికి చెప్పాము. అది కేసు కూడా ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసి ఆ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక మూడవ హెల్త్ మినిస్టర్ గారు రేపు జిల్లాకి రాబోతున్నారని సమాచారం వచ్చింది. సో వారి యొక్క పర్యటన సంబంధించి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు జిల్లా ఆసుపత్రి కూడా సందర్శిస్తారు. 25వ తారీఖు 25వ తారీఖు ఆగస్టు లఖ్పతి దీదీ అంటే సర్ప్ ద్వారా ఒక 100 రోజుల క్యాంపెయిన్‌లో భాగంగా అంటే ప్రధానమంత్రి గారు ఒక మధ్యప్రదేశ్‌లోని ఒక చోట ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే ఒకేసారి రాష్ట్రం అంటే దేశం మొత్తం మీద డ్వాక్రా మహిళలందరికీ కూడా అంటే మహిళలంటే ఒక సెలెక్టెడ్ మహిళా గ్రూపులందరికీ కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా చెక్కులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. సో మన జిల్లాలో ప్రతి మండలంలో జరుగుతుంది. మన జిల్లాలో కూడా జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మన జిల్లాలో 51 కోట్లు 406 మంది ఎస్‌హెచ్‌జి గ్రూప్స్‌కి 1,00,000 లేదంటే 1,00,000 కన్నా ఎక్కువ ఉన్నటువంటి